నిజాంపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సందర్శించారు. రైతులు ఆరబోసిన వరి ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలను సందర్శించడం జరిగిందన్నారు. 2023-24 సంవత్సరానికి గాను సంబంధించి జిల్లాలో 410 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎండాకాలంలో అకాల వర్షాలకు రైతులకు ఇబ్బందులు కలగకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉండేలా చూడాలని కొనుగోలు నిర్వాహకులకు సూచించారు. రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేటప్పుడు నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, సీఈఓ శోభారాణి, రైతులు తదితరులు పాల్గొన్నారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో మొత్తం 410 సెంటర్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 410 కొనుగోలు కేంద్రాలు కూడా ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. అన్ని కొనుగోలు కేంద్రాలలో పీపీసీ సెంటర్ ఇన్ఛార్జెస్ దగ్గర ప్యాడీ క్లీనర్స్ మరియు ఈ వేమెంట్ మిషన్స్, తర్వాత టార్పాలిన్స్ ఇవన్నీ కూడా సఫిషియెంట్గా పెట్టడం జరిగింది. సో అయినప్పటికీ కూడా ఎండాకాలంలో మనకు ఎప్పుడు వర్షం వస్తుంది అనేది ఐడియా ఉండదు కాబట్టి అందరి యొక్క పీపీసీ సెంటర్ల ఇన్ఛార్జీలకి ఏంటంటే సరిపోను టార్పాలిన్స్ పెట్టుకోవాలి. ఏదైనా వర్షం వచ్చేటువంటి ఫోర్కాస్ట్ ఉన్నట్లయితే దాన్ని ఇమ్మీడియట్గా రైతులకు సరిపోను టార్పాలిన్లు అందించి అవన్నీ కూడా రైతుల యొక్క ధాన్యం నష్టపోకుండా చూడాలి. తర్వాత అదేవిధంగా మార్కెట్ యార్డ్లలో కానీ పీపీసీ సెంటర్లో కానీ మధ్యవర్తులు ఎవరిని కూడా అలో చేయొద్దు. ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఏదైతే మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధరకి ₹1 కూడా తక్కువ లేకుండా కొనుగోలు అనేది జరుగుతుంది అన్ని కేంద్రాల్లో.